అసలు నాకెందుకు ఇలా జరుగుతుంది, ఇలాగ నా భవిష్యత్తు ఏంటి, మా కుటుంబం ఎందుకు ఇలాగ ఉంది, అందరూ అసహించుకుంటున్నారు. ఒకసారి అన్నప్పుడు దేవుడి మీద మనకి ఏమొస్తుంది అంటే చిరాకు వచ్చేస్తుంది. ఏమొస్తుంది? చిరాకు వచ్చా దేవుడు నాకేం చేశాలని అర్థం విసుకుమని ఏం పెట్టారు. మనం చెప్తాను ఇక్కడ మన నాలుక మీద దేవుడు పెట్టింది ఏదో తెలుసా, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఒక తల్లి తన కుమారుడికి చిన్న వయసులో ఏం చెప్పేదంటే, వీడు ఎప్పుడు పనికిరాడు అన్న దీవించిందంట. వాడి పెద్ద అయిన తర్వాత పనికిరాకుండా పోయాడు. అంటే ఒక మాట ఏం చేస్తుందండి, చెప్పలేడుగా, ఒక మాట ఏం చేస్తుంది, దీవిస్తుంది. దానికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వస్తున్న అప్పులు కానీ లేక అనారోగ్యం కానీ మనం వస్తున్నప్పుడు మన మాట ద్వారా వాటిని ఎదిరించాలి దేవుడు. స్తోత్రం కనుక ఎందుకు ఎదిరించాలంటే, ఆ వ్యాధి ఏస్తున్నామని విడిచిపో,